నేడు బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం అంటే మరి కాసేపట్లో ప్రజాభవన్లో సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి రాకేష్ అందుబాటులో ఉన్నారు. రాకేష్, ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? చెల్లో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించి ఎప్పట్లోగా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? రాకేష్. మరి కాసేపట్లో ప్రజాభవన్ లో బీసీ ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. 42% బీసీ రిజర్వేషన్లు అనే కీలక అంశంపైన ఈ భేటీ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్యంగా మొత్తం కూడా బీసీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈ సమావేశానికి అటెండ్ అవుతారు. ప్రధానంగా కూడా మార్చి మొదటి వారంలో బీసీ రిజర్వేషన్లపైన అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తీర్మానానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ది సేమ్ టైమ్ మార్చి 10 నుంచి వెళ్లి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో మాట్లాడడం జరిగింది. ఈ మార్చి 10న బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాలి, బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ కోరిన నేపథ్యంలో అదే రోజు రాష్ట్ర నుంచి ఒక బృందం వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకోవడం జరిగింది. సీఎం అలాగే ఈ వారం 10 రోజుల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన అధ్యక్షులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా లేఖలు కూడా రాసే అవకాశం కల్పిస్తా ఉంది. మార్చి 10న చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోతుంది బీసీ రిజర్వేషన్ల కోసం. ఆ అంశం కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఈ ప్రక్రియనంతా కొనసాగుతున్నారు. ఇప్పటికే కులగణన చేయడం జరిగింది. 3.1% మంది ఇప్పటికే కులగణనలో నమోదు చేసుకోవడంతో రెండో దఫా కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మొత్తానికి సంబంధించిన ప్రక్రియను అసెంబ్లీలో మళ్ళొకసారి ప్రవేశపెట్టి ప్రక్రియ జరిగిన విధానాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పడంతో పాటు తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం అనే ప్రధాన ఎజెండాతో ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే చాలా మంది బీసీ నేతలు కులగణన సరిగా చేయలేదు, బీసీల జనాభాను తగ్గించారనే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలన్న దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలకు అవగాహన కల్పించడమే ఎజెండాగా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్.